ప్రార్థన చేసుకుందాం. Let us pray. వాళ్ళు మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, మేము స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, రాజా ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రార్థన తెలుసుకున్నాం తండ్రి ప్రభా. ఈ సమయం ప్రభా మేము బిడ్డలం మీ సందులో కూడి ప్రభా అయినా మీ సందులో ప్రభా మీ మహాగొప్ప కృపని ప్రభా మీ యొక్క అయినా ప్రభా మహాగొప్ప దయని ప్రభా ప్రేమను ప్రభా మేము ప్రభా అనుభవిస్తున్నాగా ప్రభా. అయ్యా మీ మందిర సమృద్ధిని కూడా ప్రభా అనుభవిస్తున్నాగా ప్రభా. మీ కృప దయచేసి ప్రభా మీ నా మహిమ దీవించమని ప్రతి మాట్లాడడం తండ్రి. మీ వాక్యం దయచేసి మీ కృప మాకు దయచేయండి ప్రభా. మాకు కావాల్సిన వాక్యం మాకు దయచేయండి ప్రభా. అయినా మాకేం అవసరమో దయచేయండి. మిమ్మల్ని బలపరచని ప్రభా. మీకు ఇంకా దగ్గరే బాగా దయచేయండి ప్రతి మాకు తండ్రి. అయ్యా స్థలాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. పరిశుద్ధపరచని ప్రభా. ఆటంకపరుస్తుందిగా శక్తుల్ని మీరు లయపరచని ప్రభానైనా మందని మీ చేతుల్లో పెడుతున్నాం. నా పాపాలను క్షమించండి ప్రభా. అందరూ పాపాలు క్షమించి శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన ప్రభా. ఇక మీకు ఇంకా దగ్గర పోయి మా దయచేయండి ప్రతి మాకు నీ సహాయం చేయండి ప్రభు. నేను నా నోటి మాటలు హృదయ ధ్యానం అంతా కూడా మీ దృష్టిలో నోట్లో దయచేయండి ప్రతి మాకు తండ్రి. అందరూ మీ చేతుల్లో పెడితే సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామన ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సరే, ఈసారి క్లుప్తంగా కొన్ని విషయాలు చూసుకుందాం. Let us look at a few things. గుడ్ వర్క్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. గుడ్ వర్క్స్ అంటే So we'll be talking about good works today. So what do good works mean? నీతి క్రియలు, తర్వాత మంచి పనులు. It can mean righteous works or good natured works. ఎంతనా అంటే మంచి పనులు అంటే ఏంటి? So what does good works mean? అవసరానికి సాయం చేయడం, తర్వాత Helping out people who are in need. Anything else? దేవుని ఏం ప్లీజ్ చేస్తుందో అది. So works that please God. ఇంకా టేకింగ్ కేర్ ఆఫ్ ద నీడీ, రైట్. సరే, ఇది బైబిల్లో కొత్త నిబంధనలు ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చూస్తూ ఉంటే ఎక్కువసార్లు దేవుడు ఇన్సిస్ట్ చేసే విషయం ఏంటంటే గుడ్ వర్క్స్ అని చెప్తుంటారు. దేవుడు మంచి పనులు చేయమని చెప్తున్నాడు. రక్షణ తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫలించడం. అవునా కదా? రక్షణ తర్వాత ఏం చేయాలి? మనం ఫలించాలా. So when we look in the New Testament, a lot of times Lord talks about good works, and after us being saved, we have to bear fruit. And what does bear fruit mean? సో ఫలించడం అంటే దాంట్లో మంచి పనులు వస్తున్నారు కదా, గుడ్ వర్క్స్. So does good works come under being fruitful? సో కాబట్టి ఫలించకపోతే అది ప్రమాదకరం అన్నమాట. బైబిల్లో ఉంది కదా. So it is dangerous to not be fruitful. ఎందుకంటే ద్రాక్షావల్లి అని యేసు ప్రభులో తీగలుగా మనం నిలిచి ఉన్నప్పుడు ఫలించాలా బై డిఫాల్ట్. ఫలించకపోతే కట్ చేయబడి ఎక్కడ అయిపోతుంట? అగ్గిలో అయిపోతుంది, కాల్చబడుతుంది. So when we are vines in the Lord Jesus, if we do not bear fruit, then we will be cut off and thrown away into the fire. కాబట్టి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటి వచ్చి నిలిచి ఉండమే పెద్ద విషయం ద్రాక్షవల్లిలో కదా. నిలిచి ఉండిన తర్వాత ఫలించకపోతే అది రెండవ ప్రమాదకరమైన విషయం అనమాట. To be in the grapevine is a big thing enough, but if we are in it and still do not bear fruit, then we will be thrown out. సో ఇది మనం చాలా ప్రాముఖ్యత ఇచ్చి దీనికి మనం గమనించాలి. So we must give this due importance and observe this. సో నెక్స్ట్ ఏంటంటే బేరింగ్ ఫ్రూట్, ఫలించడమే మన టార్గెట్ ఆఫ్టర్ సాల్వేషన్. So after we are saved, the target that we have is to bear fruit.
మనం ఇప్పుడు దాకంటే మనం చనిపోయేదాకా ఫలిస్తూ ఉండాలి. So how long do we bear fruit? We bear fruit till the point we die. ఒకసారి ఈ వాక్యం చదువుకుందాం. మత్తయి 5వ అధ్యాయము Matthew chapter 5. 14 నుంచి 16 దాకా Let us read from the verse 14 to verse 16. చదవండి. ఇక్కడ చూస్తున్నాము, ఒక దీపాన్ని ఎక్కడ పెడతా ఉంటాం మనం తీసి, దీపం వెలిగిస్తే ఎక్కడ పెడతాం? ఒక హైట్ అయిన ప్లేస్లో, ఎత్తైన ప్లేస్లో పెడతాం మనం, అందరికి వెళ్తురు వచ్చేలాగా. We can see here that when we light a candle, we place it in a high place. We do not hide it from people so that everybody gets light from it. అదేవిధంగా మనం ఇంగ్లీష్లో ఉంది, ఇన్ ద సేమ్ వే లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ దట్ మే సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ ప్రైజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. అంటే మనుషులు మీ సత్క్రియలను చూసి తండ్రిని మహిమపరచినట్లు మన యొక్క సత్క్రియలు షైన్ అవ్వాలంట, ప్రకాశించాలంట. So it says here, let your light so shine before men that they may see your good works and glorify your Father which is in heaven. సో మన వెలుగు ప్రకాశించినప్పుడు వేరే వాళ్ళు దాన్ని చూసి, అరే వీరు దేవుని బిడ్డలు కదని చెప్పి మన పనులు చూసి, మన మంచి పనులు చూసి వాళ్ళు దేవుని మహిమపరుస్తారంట. So when our light shines in the form of good works, when other unbelievers see that, they will be able to recognize that these are God's children. Matthew 25:40 కూడా ఒకసారి చూసుకుందాం. Let us read Matthew 25:40. The king will reply, I tell you the truth, whatever you did for one of the least of these brothers of mine, you did for me. ఇక్కడ చూస్తాం 40 చదవండి తెలుగులో ఎవరన్నా. సరే, ఇంకొక చిన్న చూసుకుందాం. Galatians 6:9-10. Let us read Galatians 6:9-10. ఏం చదవండి. ఓకే. Let us not become weary in doing good, for at the proper time we will reap a harvest if we do not give up. Therefore, as we have opportunity, let us do good to all people, especially to those who belong to the family of believers. So, ఇక్కడ చూస్తున్నాము, మనం మంచి పని చేసే దాంట్లో అలసిపోకూడదంట. So it says here that we must not be weary in doing good. సో మంచి పనులు చేసేటప్పుడు అంటే మనం పని చేసి సాటిస్ఫై అయిపోకూడదు. So we mustn't satisfy ourselves when we do one thing. సో క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఆన్సర్ ఎవరు చెప్పొద్దు. Nobody answers this, but I'm still asking this question. మీకు జ్ఞాపకం ఉన్న వరకు లేటెస్ట్ మీరు చేసిన మంచి పని ఎప్పుడు? So in your memory, which is the good work that you've done recently? జస్ట్ ఒక పాస్ ఇస్తుంది, అంటే మనం ఆలోచించుకుందాం. ఇట్స్ నాట్ చేతుల పైకి చేయడం చెప్పక్కర్లేదు, జస్ట్ రికలెక్ట్ చేసుకుందాం. It's for our own retrospection only. You don't need to say it out loud. మేము పలానా మంచి పని చేసాం, దేవుని దృష్టిలో ఇది మంచి పని, ఈ క్రియ చేసాం, ఇప్పుడు మేబీ లాస్ట్ వీక్ చేసాం, లేకపోతే నిన్న చేశాను నేను, లేకపోతే ఈరోజు పొద్దున్న చేశాను, లేకపోతే 1 month ముందు చేశాను, 1 year ముందు చేశాను. అంటే ఎంత వెనక్కి వెళ్తే అంత ప్రమాదకరం. So you might remember that you've done something today morning or yesterday or day before, or the longer it is in the past, the dangerous it is. అంత అర్థం ఏంటంటే, నేను చెప్పడం తలుచుకుంది ఏంటంటే, మనం తరచుగా అంటే ఎంత వీలైనా చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా మంచి పనులు. So we must be doing good works as much as possible and as frequently as possible. మనం చేసిన పాత పనులు మనం తలంచుకుని దాంట్లో సాటిస్ఫై అయిపోకూడదు మనం. So we mustn't be satisfied with the things that we have done in the past. సరే, సో ఈ విధంగా మనం బైబిల్లో చూస్తున్నాము. మనం రక్షించబడిన తర్వాత మనకి బైబిల్ ఎక్కువ మనకి ఇన్స్ట్రక్ట్ చేసే విషయం ఏంటంటే మంచి పనులు మనం చేయాలని.
So after being saved, the Bible tells us that we must perform these good works. ఇంకా బైబిల్ ఇంకొక వచ్చింది చూసుకుందాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, So let us look at another verse in the Bible. ఇప్పుడు మనం చూసుకున్నదాన్ని మనం చేసే మంచి పనుల గురించి. So we've seen about the good works that we can do. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే, అసలు ఈరోజు మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే, దేవుడు మనం చేసిన మంచి పనుల గురించి. So now we are going to talk about the good works that God has done for us. సో మనం మంచి పని చేయాలని చెప్పి దేవుడు మనం చెప్పిన టైం, అదే సమయాన దేవుడు ఆల్రెడీ మనకి మంచి పని చేశాడు, మంచి పనులు చేశాడు. So when God has instructed us to perform these good works, God at the same time has done a lot of good works for us. ఫిలిపియన్స్, In ఫిలిపియన్లకు రాసిన పత్రిక, పౌలు ఫిలిపియన్లకు రాసిన పత్రిక, the epistle that Apostle Paul wrote to Philippians, ఫస్ట్ చాప్టర్, chapter 1, 6వ వచనం. verse 6. ఏం చదవండి. Being confident of this, that he who began a good work in you will carry it on to completion until the day of Christ Jesus. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇంతసేపు మనం చేసిన మంచి పనులు, అందరికి ఇంకా మంచి పనులు అంటే ఇంకా అబ్బా మళ్ళీ మొదలెట్టు అనుకుంటారు మంచి పనులని కదా. రీసెంట్గా ఎక్కువ మాడుతున్నాం ఈ టాపిక్ గురించి కదా. సో అది కాదు, కానీ ఈరోజు రివర్స్ అనమాట, అదర్ వే. దేవుడు మనకు చేసిన పనులు ఇక్కడ ఏముందంటే, ఏం చెప్తున్నా అంటే, We have been speaking about good works a lot as to what the good works that we do, but here we are looking at the good works that the Lord has done unto us. being confident of this, that he who began a good work in you will carry it on the completion. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, తెలుగులో ఒకసారి చదవండి ఇది. చాలు మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు దాన్ని ఎప్పుడు దాకా, యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగింకనీయుడియా, ఒకసారి చదువు, తెలుగులో చదువు. కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. కొనసాగించునని. సో ఎవరు కొనసాగిస్తారు దాన్ని? దేవుడు. So here we can see that he will perform it until the day of Jesus Christ. So who is going to perform? God is going to perform. సో ఏంటంటే, దేవుడు ప్రారంభించిన ఆయన సత్క్రియని కొనసాగిస్తూనే ఉంటాడు. ఎప్పుడు దాకంటే యేసు ప్రభు దినము వరకు. యేసు ప్రభు దినం అంటే ఏంటంటే, యేసు ప్రభు తిరిగి వచ్చే రోజు అని చెప్పొచ్చు. So we can see here that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ. So the day of Jesus Christ is the day that Lord Jesus will return. లేకపోతే మన జీవితం అంతకుముందు ముగిస్తే అప్పుడు దాకా, or till the day that our lives end. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆల్రెడీ మనలో దేవుడు సత్క్రియని స్టార్ట్ చేసేసారంట. So we can see here that God has begun a good work in us already. సో దేవుడు ఆల్రెడీ సత్క్రియని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దేవుడు మనకు తెలియకుండా వెనకాల మనకి వర్క్ చేస్తున్నాడు. So the Lord has started that good work in us, and without us knowing, he is making that work. సో ఒక ప్రాసెస్ నడుస్తుంది మన వెనకాల. So there is a process that is happening behind us. దేవుడు దాన్ని, ఆ సత్క్రియని మేము వెనకాల కొనసాగిస్తాం అన్నమాట, కొద్దిగా. So God is continuing that good work in us little by little. ఒకసారి బైబిల్ వస్తుంది, యోబు. So let us turn to the book of Job, 10వ అధ్యాయము, chapter 10, 3:8 తర్వాత. chapter 10, verse 3 to 8.
ఇక్కడ ఏంటంటే మనం 3వ వచనం తర్వాత 8వ వచనం చూసుకుందాం. డస్ ఇట్ ప్లీజ్ యూ టు ఒప్రెస్ మీ టు స్పర్న్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. తెలుగులో చదవండి 3వ వచనం. మీ హస్త కృత్యములను తృణీకరించట. ఇది ఎవరు చెప్తున్నాడు? యోబు వచ్చి దేవుడు అడిగి చెప్తున్నాడు అనమాట. ఐ విల్ సే టు గాడ్ అని చెప్పాడు స్టార్టింగ్లో చూడండి. యోబు నేను దేవుడికి చెప్తాను అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఏంటంటే మీరు ఇంత మంచి దేవుడు కదా, అంటే మీ హస్తకృత్యములు మీరు తృణీకరిస్తారా మీరు? So Job is saying all of this to God, and he says here to God that is it good unto thee that thou should oppress, that thou should despise the work of thine own hands. ఈవెన్ 8 verseలో కూడా యువర్ హ్యాండ్స్ షేప్డ్ మీ అండ్ మేడ్ మీ. సో మీ చేతులను చెప్పాలా, షేప్డ్ మీ, రూపించింది కదా, షేప్డ్ మీ. సో అండ్ మేడ్ మీ, నన్ను సృష్టించింది. సో మనం చూస్తున్నాము పాత నిబంధనలో కూడా పీపుల్కి, అంటే దైవ బిడ్డలకి, దేవుని బిడ్డలకి దేవుని కార్యాలు అంటే దేవుడు చేసే వర్క్స్ గురించి కొంచెం అవగాహన ఉందన్నమాట. So even in the Old Testament we can see that they understood the works that the God has done. కీర్తనలు 138. Let us turn to Psalms 138. 8వ వచనం. 8th verse. మీ చేతి కార్యములను విడిచిపెట్టకము. అంటే దేవుడి చేతిలో ఒక కార్యం నడుస్తుంది, దాన్ని వదిలిపెట్టని చెప్తున్నాడు అనమాట. ద లార్డ్ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఫర్ మీ. యువర్ లవ్ ఓ లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. డూ నాట్ అబాండన్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. సో మీ చేతి పనులు మీరు వదిలిపెట్టదు. సో పాత నిబంధనలో కూడా దేవుని బిడ్డలు వచ్చి ఆ దేవుడి చేతి పనులు గురించి అవగాహన కలిగి ఎక్కువదని చెప్తున్నారు అన్నమాట. మీ చేతి పనులు మీరు ఏం చెప్తారు? అబాండన్ చేస్తారా, లేకపోతే దాన్ని మీరు అసహించుకుంటారు, లేకపోతే మీ చేతి పని విడిచిపెట్టొద్దు అని చెప్పి దేవుని అడుగుకుంటున్నారు వాళ్ళు. So we can see that even in the Old Testament all of these had cognizance of the work that the Lord has done, and they say frequently that do not forsake the works of your own hands to God. సో ఇక్కడ మన ఫిలిప్పీలో చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు దేవుడు మీలో ప్రారంభించిన సత్క్రియని కొనసాగిస్తాడు ఇప్పుడు దాకంటే తిరిగి వచ్చేదాకా, యేసు తిరిగి వచ్చేదాకా, లేకపోతే మన జీవితం అంతా అనుకోవచ్చు మనం. So when Paul is writing to the church in Philippians, he says that God will continue the work that he has started in you till the day of Lord Jesus Christ. ఎందుకు కంటిన్యూ చేయాలి దేవుడు దాన్ని? So why does God continue that good work? అసలు దేవుడు చేసిన గుడ్ వర్క్ అంటే ఏంది ఇక్కడ? So what does the good work that the Lord has done mean here? ఏంది అది కాదు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఫిలిప్పీలకి పౌలు చెప్తున్నాడు మీలో సత్క్రియలను స్టార్ట్ చేసింది దేవుడు. అంటే ఇట్స్ నాట్ ఫ్రమ్ ద బిగినింగ్, మధ్యలో దేవుడు స్టార్ట్ చేశాడు దాన్ని. అంటే ఏంటిది? సాల్వేషన్, రక్షణ కార్యం. So what does good work mean here? It means the salvation that the Lord has given unto us. సో దేవుడు ఒక సత్క్రియని మనం స్టార్ట్ చేశాడు. అంటే పుట్టినప్పటి నుంచి కాదు, అది మధ్యలో దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి మన జీవితంలో సత్క్రియని స్టార్ట్ చేస్తున్నాడు. So this did not occur right from our birth, but God intervened somewhere in the middle and he has started a good work in us. స్టార్ట్ చేయడమే కాదు, దాన్ని కొనసాగిస్తారని చెప్పి ఈయన పౌలు చెప్తున్నాడు. And he hasn't only started, but he is continuing. That's what Apostle Paul says here. సో ఎట్లా స్టార్టింగ్ చాలా ఇంపార్టెంటో అట్లా ముగింపు కూడా చాలా ఇంపార్టెంట్. So the ending is as important as the starting as well. అందుకని చెప్తున్నాడు ఆయన, దేవుడు మీలో ఇప్పుడు రాసిన లెటర్ స్టార్ట్ చేసిన వెంటనే బిగినింగే దాన్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. So Apostle Paul, when he starts the epistle in the beginning itself, he writes this. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ క్యారీ ఇట్ ఆన్ టు కంప్లీషన్ అంటిల్ ద డే ఆఫ్ క్రైస్ట్ జీసస్. సో
కంప్లీషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ముగింపు కంటే ఒక చోట బైబిల్ ఉంటుంది కదా, ప్రారంభం కంటే ముగింపు చాలా ఇంపార్టెంట్ అని ఉంటుంది. So the completion is extremely important. It says at one place in the Bible that the ending is more important than the beginning itself. అది చూసుకో సరే. ఎక్లీషియాస్ అనుకుంటాం, Ecclesiastes 7:8 అనుకుంటా, 7వ అధ్యాయం 8వ వచనం. రైట్. ద ఎండ్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈస్ బెటర్ దెన్ ఇట్స్ బిగినింగ్. సో ఒక కార్యాన్ని ప్రారంభించడానికంటే దాని ముగింపు చాలా ఇంపార్టెంట్ అనమాట. So the ending is more important than just the beginning. ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, అందరూ స్టార్ట్ చేస్తారు పరిగెత్తడానికి. So in a running race, everybody starts running. బట్ ఎవరీ ఇంపార్టెంట్. But who is the one who is important? ముగింపులో ఎవరు గెలుస్తారో అది నిర్ణయిస్తుంది. So who completes the ending and who wins in the ending is the one who decides the race. సో ముగింపు ఇంపార్టెంట్. నేటికి ముగింపు ఏ విషయమే తీసుకోండి, మనం దాన్ని ఎట్లా ముగిస్తున్నది ఇంపార్టెంట్ మనకి. No matter what instance we take, it is important. The ending as to how it ends is extremely important. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చాలా మంచిగా ప్రారంభించవచ్చు, మంచిగా ఫైర్ జీల్ కలిగి మనం స్టార్ట్ చేస్తాం. కొన్నిసార్లు చాలామంది భక్తులు చూస్తుంటాం, అది ఏమైపోతుందంటే చాలామందికి వింటూ ఉంటాం దాన్ని, లైఫ్లో వాళ్ళు పైకి వెళ్ళే కొద్దీ లేకపోతే ఫేమ్ వచ్చే కొద్దీ, లేకపోతే డబ్బులు వచ్చే కొద్దీ, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి మధ్యలో జరిగే కొద్దీ వాళ్ళు కొద్దిగా డివేట్ వెళ్ళిపోతారు అనమాట. So we might start our spiritual life very well. That we have heard of a lot of people who have begun their spiritual life very well, but as fame comes in or as importance comes in, as time passes by, they get distracted and their spirituality gets diluted. సో చివరికి ఏంటంటే వాళ్ళ ముగింపు సరిగా ఉండదు. So their ending will not be right. సో అప్పుడు వాళ్ళకి ఎంత గ్రేట్గా ఎంత అద్భుతంగా స్టార్ట్ చేసినా కూడా ముగింపు బాగాలేకపోతే అది లాభం లేకుండా పోతుంది. So no matter how amazing their beginning would have been, if there is no proper ending, then everything goes into loss. ఈవెన్ సొలొమోన్ రాజు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన మంచిగా స్టార్ట్ చేశాడు, దేవుడి విషయం నుంచి అద్భుతంగా ఆయన మాట్లాడి ఎంతో గ్రాండ్గా స్టార్ట్ చేశాను అనమాట ఆయన. అయితే మన చివరికి చూస్తున్నాం ఆయన ఎట్లయిపోయాడు అంటే అంత బాగాలేదు కదా. So if we look at the instance of King Solomon as well, his beginning was amazing and it was full of grandeur, but towards the end it wasn't completely nice. కాబట్టి ముగింపు మనకి అందరికి చాలా ముఖ్యం అన్నమాట. So ending is extremely important. కాబట్టి బైబిల్లో చాలా చోట్ల చెప్పబడింది అనమాట, మీరు కొనసాగించమని చెప్పండి, కొనసాగించాలా. బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ చాలా ఉంటుంది అనమాట. So in a lot of places in the New Testament we can see that we must continue. ఇంకో చోట ఉంటుంది, యేసు ప్రభు ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది. And in another instance it says that Lord Jesus Christ is the author and the finisher of faith. సో అక్కడ కూడా ముగింపు అంటే ఆయనే విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన స్టార్టింగ్ ఏముంటుందని ప్రారంభించేవాడు కదా. కర్త కొనసాగ. ఒకసారి హీబ్రూ చూసుకున్నాం, హీబ్రూ 12th chapter 2nd verse. Let us turn to Hebrews 12th chapter 2nd verse. Let us fix our eyes on Jesus, the author and perfecter of our faith. అది తెలుగులో ఎట్టుందని తెలుసుకుందాం ఒకసారి. Can somebody read this in Telugu? ప్రారంభించడం ఎట్టుంది అంటే కొనసాగించేవాడు. ఓకే, కర్తయు. ఇక్కడ కర్త అంటే ఇక్కడ ద ఆథర్, కర్త అంటే ఆయన ఏంటండి, దాన్ని స్టార్ట్ చేసినని చెప్పొచ్చు, లేకపోతే దాన్ని ఏం చెప్పాలా, ఆయనే మూలం దానికి కర్త. సో అక్కడ కూడా ముగింపు ఇంపార్టెంట్ చెప్పడం అంటే ఎక్కడ పట్టినా స్టార్టింగ్ చెప్పి వదిలేయలే, దాన్ని అంతం దాకా కొనసాగించాలని చెప్పబడుతుంది అనమాట. So we can see here as well that Lord Jesus Christ is the author of our faith. It is from him that it originates. And anywhere that we see that the ending is extremely important than the starting, than the beginning. ఇక్కడ చూడండి, రెవల్యూషన్స్ when we look at ప్రకటనలు 2:10, the book of Revelations chapter 2 verse 10.
సరే, ఇక్కడ బీ ఫెయిత్ఫుల్ ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్ అండ్ ఐ విల్ గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే చివరి దాకా ఫెయిత్ఫుల్గా ఉండాలి. అంటే అంతకు ముందు చాలా ఉన్నాయి, వచ్చింది చాలా చదువు టైం లేదు మనకి. There are many verses before this, but it says here that we must be faithful till the end. టిల్ ది ఎండ్, చివరి దాకా మనం విశ్వాసంగా ఉన్నప్పుడు మనకి ఏమి ఇస్తారట? So Crown of life. So when we are faithful till the end, then we are rewarded with a crown of life. 2 Corinthians Let us turn to Corinthians, 2 Corinthians 3rd chapter. chapter 3. సరే, అది కదా వదిలేసండి, ఇది కదలేండి. 1 Corinthians 1 Corinthians 1st chapter chapter 1. 8th verse. అంటే 4 నుంచి చదువుదాం, 4 నుంచి చదువుకుందాం. So 1 Corinthians chapter 1, let us read from 4 till verse 8. I thank my God always concerning you, for the grace of God which was given you in Christ Jesus, that in everything you were enriched in Him, in all speech and all knowledge, even as the testimony concerning Christ was confirmed in you, so that you are not lacking in any gift, waiting eagerly the revelation of our Lord Jesus Christ, who will also confirm you to the end, blameless in the day of our Lord Jesus Christ. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మనము చివరి దాకా దాన్ని కొనసాగించాలా? So the question now is, why must we continue till the end? మనలో ఒక మంచి పనిని దేవుడు స్టార్ట్ చేశాడు, So God has started a good work in us. లేకపోతే విశ్వాసాన్ని స్టార్ట్ చేశాము, He has started faith in us. రక్షించబడ్డాము. We have been saved. దాని తర్వాత మనం ఎందుకు దాన్ని కొనసాగించాలా? So why must we continue after it has started? అది ఆన్సర్ అనమాట, 8th verse కదా. So the answer to this is in 8th verse, in verse 8. ఏముంది ఇక్కడ? తెలుగు చదవండి ఒకసారి. Can somebody read this in Telugu? సో మనం ఎట్లా ఉండాలంట ఎండ్లో? బ్లేమ్లెస్. తెలుగు నిరపరాధులై ఉండాలి కదా. నిరపరాధులుగా మనం ఉండాలంటే దానికి ఎవరు సహాయం కావాలా? ఎవరు సహాయం కావాలి? మన పని మనం చేసుకోగలమా? మనం సహాయం చేసుకోలేము, మనమే నిరపరాధిగా ఉండలేమన్నమాట. కాబట్టి దేవుడు మనకి సహాయం చేయాలి. So we must continue till the end, because we have so that we may be blameless in the day of our Lord Jesus Christ. But we ourselves cannot continue it so that we can be blameless. ఇక్కడ చూడండి, He will keep you strong to the end, so that you will be blameless on the day of our Lord Jesus Christ. సో ఇక్కడ కూడా మన డే ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ప్రభు దినంలో మనము క్లీన్గా ఉండాలంటే, మచ్చ లేకుండా ఉండాలంటే, లేకపోతే మన మీద ఎలాంటి ఏం చెప్పాలి దాన్ని, బ్లేమ్ అంటే ఏం చెప్తారు, నేరము లేకపోతే నింద లేకుండా ఉండాలంటే దానికి దేవుడి మనకు సహాయం చేయాలి. మనం ఆ విధంగా ఉండలేము. So in order for us to be blameless in the day of the Lord, we cannot do it ourselves. The Lord only must help us. He must keep us. అందుకని అక్కడ ఉందన్నమాట, He will keep you strong to the end. So that is why it says here that He will keep you strong till the end. సో ఇప్పుడు అసలు విషయం ఇదనమాట. ఎందుకంటే ఒకసారి మనం ప్రారంభించి వదిలేస్తే మన చివరి దాకా దాన్ని కంటిన్యూ చేస్తాం గ్యారంటీ లేదు. If we start something and then leave it, there is no guarantee that we will be able to continue it till the end. సో చివరికి వచ్చినప్పుడు మనలో కలుషితం ఉంటే, బ్లేమ్ ఉంటే కనుక మనం జవాబు చెప్పాలి దానికి. So towards the end, if we have blame in us, then we are answerable to the Lord. కాబట్టి మనం బ్లేమ్ లేకుండా కొనసాగించాలంటే యేసు ప్రభు మనకి సహాయం చేయాలి, దేవుడు మనకి సహాయం చేయాలి. If we are to continue blameless, then Lord Jesus Christ must help us. అందు గురించి మనకి పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీన్స్కి, మీలో సత్క్రియని ప్రారంభించిన దేవుడు దాన్ని కొనసాగించాలని ఆయన అనమాట. And that is why Apostle Paul tells to the Philippians that
the good work that the Lord has started in you must be continued by Him as well. కాబట్టి మనకు తెలియకుండానే రక్షించబడిన తర్వాత దేవుడు మన వెనకాల నుంచి ఒక ప్రాసెస్ రన్ చేస్తున్నాడు. So without us knowing it, the Lord behind us is making sure a process is running మనల్ని బ్లేమ్లెస్గా తయారు చేయడానికి, in order to make us blameless. కాబట్టి మనమందరం కూడా ఈ సమయాన బ్లేమ్లెస్ అంటే ఏంది ఇంతకీ? So what does blameless mean? బ్లేమ్లెస్ అంటే ఏంటి? మనలో ఏం పాపం లేకుండా, అంటే రక్షించబడిన తర్వాత కూడా పాపం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ముగింపులో, అంతంలో, మనం చనిపోయినా లేకపోతే రెండో రాకడ వచ్చినా ఆ టైంలో మనం దేవుడి ముందు నిలబడినప్పుడు మనలో ఎలాంటి మచ్చ కానీ కలంకం కానీ లేకుండా ఉండాలి. అంటే ఏంటంటే మనలో క్షమించబడిన పాపాలు ఏమీ ఉండకూడదు. So because we are capable of sin even after being saved, towards the day of the Lord, we must be in a position where all the sins that we have done even after being saved are forgiven. సో ఈ ప్రాసెస్ని దేవుడు మనందరిలో నడిపిస్తూ ఉంటాడు అనమాట. So the Lord is continuing this process in all of us. 2 Corinthians 3rd chapter 18th verse. Let us look at 2 Corinthians chapter 3 verse 10. 18 Verse 18. But we all, with unveiled face, behold as in a mirror the glory of the Lord, are being transformed into the same image, from glory to glory, just as from the Lord the Spirit. సో మనం ఏం చేయబడుతున్నామంట? యేసు ప్రభు స్వరూపంలో మనం మార్చబడుతున్నామంట. అదేంటి? అది ఒక ప్రాసెస్ అది, అవునా? మనము రక్షించబడిన తర్వాత రోజు రోజు మనం ఏమవ్వాలి మనం లెక్క ప్రకారం? So it says here that day by day we are changing into the image of the Lord, glory by glory. సో లెక్క ప్రకారం చూస్తే మనం రక్షించబడిన తర్వాత అల్టిమేట్గా యేసు ప్రభు స్వరూపంలో మార్చబడుతూ ఉంటాం. ఇంకా కొద్ది మార్చబడతాం, రేపు ఇంకా కొంచెం మార్చబడతాం, ఎల్లుండి కొంచెం మార్చబడతాం, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్కి మనం పోల్చుకుంటే మన ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ మనం బెటర్గా ఉండాలి. So after being saved, day by day we are being changed to the image of the Lord, and which is why if we see ourselves from this day to an year after, we must be closer to the image of the Lord. అంటే అర్థం ఏంటంటే మనం జీవితం రోజులు అయ్యే కొద్దీ మనం యేసు ప్రభు స్వరూపంలో మనం మార్చబడాలి. So as our days in our life pass by, we must be changed into the image of the Lord day by day. ఇదన్నమాట మన వెనకాల జరిగే ప్రాసెస్. So this is the process that is happening behind us. ఎందుకంటే రక్షించబడిన ఇమీడియట్గా మనము ఆ రోజు లేకపోతే మరునాడు మనం పర్ఫెక్ట్ పీపుల్గా మారిపోం. So immediately after the day that we are born again, we will not be made perfect in a day or two. సో మనం చూసిన వాళ్ళు వెంటనే అరే ఏంది ఇంత మంచి క్యాండిడేట్ అనుకోరు వన్ డేలో. So on day one, if somebody looks at us, they might not be able to say, oh, how great a person. యేసు ప్రభు స్వరూపంలో మార్చబడ్డం అంటే ఏంటంటే అన్నిట్లో యేసు ప్రభు, మీరు వింటారు ఇంతకుముందు కదా, వాట్ వుడ్ జీసస్ డూ అని ఇంతకుముందు లాంగ్ బ్యాక్ ఒక మెసేజ్ మనం విన్నాం. WWJD అని కదా, WWJD. హ్యాండ్ బ్యాండ్స్ వచ్చేదనమాట. హ్యాండ్ బ్యాండ్స్లో ఏముంటుందంటే WWJD ఉంటుంది. యూఎస్లో దొరుకుతుంది. ఇంతకుముందు ఐర్లాండ్ దొరికేది, ఇక్కడ కూడా. నేను కూడా కొన్ని బ్యాండ్స్ కొన్నప్పుడు దాంట్లో ఏముంటుందంటే WWJD అంటే ఏంటంటే వాట్ వుడ్ జీసస్, అంటే యేసు ప్రభు ఏం చేస్తుంటాడు ఆ పరిస్థితుల్లో ఉంటే అది మనం చేయాలి అన్నట్టు దాని మీనింగ్ అనమాట అది. So what does changing into the image of the Lord mean? So day by day, there used to be a message that we heard long ago saying, what would Jesus do? అదేంటంటే యేసు ప్రభు ఆ పరిస్థితులు ఏం చేస్తాడో అది మనం చేయాలి. దానికి అర్థం. So the meaning of that is that we must do what Lord Jesus did in that circumstance. ఇంకా చెప్పాలంటే మనం చూసిన వాళ్ళు మనలో యేసు ప్రభుని చూడాలి.
So another way to put it is, if somebody sees us, they must be able to see Lord Jesus in us. ఇది సులభమైన పని అంటారా? Is this, do you think this is an easy thing to do? ఒకసారి నేను నా మదర్ తెరిసాని చూసి ఒకనంట యువర్ జీసస్ అని చెప్పంట. అంటే అర్థమైందంటే ఒకసారి ఆమె రోడ్లో వెళ్తుంటే ఒక కుష్టి అడుక్కునే అతను పాపం రోడ్డు పక్కన పడిపోయినాడు. అయితే ఈమె వెళ్ళి ఆయన్ని చూసి వెంటనే జాలిపడి పరామర్శించి వెంటనే ఆయన పట్టుకుని లేవనెత్తి ఆయన కొంచెం చేతులు ఊన్స్ ఉంటే వాడిని కొంచెం క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేసి ఆమెకి దాన్ని బ్యాండేజ్ అని తీస్తుందంట. So there was this instance where Mother Teresa was walking on the road and there was a beggar with leprosy lying there. So she took mercy on him and went and she was cleaning his wounds. అంటే అప్పుడు ఆయన అర్థం కాలే ఆయనకి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. ఈమె అసలు నన్ను రోడ్లో పడిపోయింటే ఎవరు అడుక్కునేవాడు, నేను అసలు చేతులంతా గాయాలు, బ్లడ్, చీమత కారుతా ఉంది. అందాంటి నన్ను పోయి నన్ను ఒక మనిషి వచ్చి ముట్టుకోవడం ఏంది, నన్ను వీటిని క్లీన్ చేయడం ఏంది, ఆయనకి అర్థం కావట్లే. So that beggar couldn't understand what was happening with him. Why was a person coming and cleaning his wound when he was lying there in filth? ఆయన చెప్పగలిగిన ఒకే విషయం ఏంటంటే ఆమెను చూసి యువర్ జీసస్ అన్నా అంట. So looking at her, the only thing that he said was, "You are Jesus." అంటే ఆమె ఏం మాట్లాడాల, సువార్త చెప్పలే, ఏం చేయాలి. ఆమె జస్ట్ ఏం చేస్తుందంటే ఆయన గాయాలని క్లీన్ చేస్తుంది అనమాట, అంతే. So she did not tell him the gospel, she didn't talk to him, but all she was doing was just cleaning his wounds. అంటే ఆయన యేసు గురించి తెలుసు అనమాట. యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు తెలుసు ఆయనకి. ఒకవేళ ఈమెను చూసినప్పుడు ఈ మెడలో మేబీ క్రాస్ అంతా ఉంటుంది కదా, అవన్నీ చూసి ఆయన ఒకవేళ అనుకుని ఉండొచ్చు, యేసు ప్రభు అంత మంచి దేవుడు విన్నాం కానీ ఈ యేసు ప్రభు బిడ్డ కాబట్టి ఈమె కూడా ఇంత ప్రేమ నాతో ఉందనుకున్నాడేమో. So maybe he would have known that Lord Jesus is extremely caring and is kind, and maybe he would have looked at the cross that Mother Teresa had and counted her to be that kind because she was a follower of Christ. అయితే థింగ్ ఏంటంటే ఆమెలో యేసు ప్రభుని చూడగలిగాడు ఆయన. So the thing is that he could look at Lord Jesus Christ in her. ఆమె మాటలేం లేదు కానీ ఆమె క్రియలు ఆమెలో యేసు ప్రభుని చూపించిందనమాట. So she didn't talk to him, but her works showed Lord Jesus Christ to him. సో ఎందుకు చెప్తున్నానంటే మనలో యేసు ప్రభుని వేరే వాళ్ళు చూడగలమని చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. So it is extremely important in our lives that others look at Lord Jesus Christ in our lives. సో మనం మాట్లాడే విధంగాని మన ప్రవర్తన, మన క్రియ కూడా పీపుల్కి యేసు ప్రభుని జ్ఞాపకం చేయాలి. So all that we do, our behavior and our works must show people Lord Jesus Christ. సో మన సత్క్రియలు అంటే ఇదన్నమాట. సత్క్రియలు అంటే ఏంటంటే మన యాక్షన్స్ చూసి పీపుల్ దేవుని మహిమపరుస్తారంట. So good works are these. So when people look at the actions that we are doing, they will be glorifying God because of them. కాబట్టి గుడ్ వర్క్స్ అని చాలా ఇంపార్టెంట్ మనలో. Which is good works are extremely important in us. అయితే ఈ విధంగా మనం మారడానికి, యేసు ప్రభులాగా మారడానికి, యేసు ప్రభులాగా నడుచుకోవడానికి, యేసు ప్రభులాగా మనము అన్ని విషయాల్లో కూడా మనం అట్లా మారిపోవడానికి దేవుని సహాయం మనకు చాలా అవసరం. So in order to change into the image of the Lord, in order to grow into the image of the Lord, it is extremely important that we have the help of Lord in our lives. సో ఆ విధంగా మనం మారే కొద్దీ మన ఎండ్లో అంటే మన చివరిలో మన జీవితం ముగించేటప్పుడు మనము ఏం చెప్పాలా, మచ్చలేని వారంగా, బ్లేమ్లెస్గా దేవుని నిలబడతాం. So as we keep changing into the image of the Lord day by day, glory by glory, towards the end we will stand in front of the Lord blameless. కాబట్టి ఈ క్రియ, ఈ ప్రాసెస్ మనందరం కూడా కలిగి ఉండాలి. So this process must happen in all of us. దాన్ని చేయగలిగింది ఎవరు? మనలో ఎవరు చేయగలిగారు మనలో ప్రాసెస్ని? And who is the one who can do this in our lives? దేవుడే చేయగలరు అనమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనము దానికి ఈల్డ్ చేయాలి మనల్ని. So only God can do this in our lives, and the only thing that we must do is yield ourselves to the process. మనం ఆసక్తి కలిగి ఉండి దేవుడిని ప్రార్థించాలి. నాయన, నాలో మీరు ప్రారంభించిన సత్క్రియని చివరి దాకా కొనసాగించండి. So we must pray to the Lord to continue the good work that He has started in us.
సో మనం చూస్తున్నాం ఇక్కడ మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనల్ని జస్ట్ రక్షించేసి అటు వదిలేసి దేవుడు కాదు, కానీ మన చివరి దాకా ఆయన ఏం చెప్పాలా, ఖచ్చితంగా మనము దాన్ని ముగించుకొని మనం కలుషితం లేకుండా బ్లేమ్లెస్గా దేవుడు నిలబడి తన తర్వాత హెవెన్కి వెళ్ళాలని దేవుడిని కోరుకుంటున్నాడు అనమాట. So we can see how the greatness and goodness of God here, that He is not a God who saves us and leaves us there, but rather He is somebody who was saved and He continues to continue that good work in us, and He wants us in heaven after. సో మనం ఇది ఆరాధన వర్తమానం కాబట్టి మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నామంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నా అంటే మన కోసం మనం ప్రాణం పెట్టి రక్షించడం మాత్రమే కాదు, కానీ దాని తర్వాత మనలో ఆయన క్రియ వెనకాల నుంచి నడిపిస్తున్నాడు అనమాట. Since we are here to worship, we can see that God did not just start the good work in us, but rather He is continuing that good work in us. సో దాన్ని దేవుడు సస్టైన్ చేయాలా, ఎప్పుడు దాకంటే చివరి దాకా చేయాలని ఇష్టపడుతున్నాడు. So God is interested in sustaining and continuing that good work in us till the end. అంటే అదే క్రీస్తుని సరి మార్చబడే దాకా మళ్ళీ నడిపిస్తూ ఉంటాడు అనమాట. So till the point that we completely turn into the image of the Lord Jesus Christ, He will keep continuing us. He will keep continuing the good work in us. కాబట్టి మనందరం కూడా దేవుడిని ఆరాధించుకునే టైంలో మనం దేవుని యొక్క ఈ యొక్క ఏం చెప్పాలా మన పట్ల కలిగి ఉన్న ఆ మహాగొప్ప ప్రణాళికలను బట్టి దేవుడిని ఆరాధిస్తాం. దేవుడు మనకి వెనకని సహాయం చేస్తున్నందుకు, మన విశ్వాసాన్ని కొనసాగించి దానిని ముగింపు దాకా తీసుకెళ్తున్నందుకు, తర్వాత మనలో ప్రారంభించిన దేవుడు దాన్ని కొనసాగిస్తాడు ఇప్పుడు దాకా, మన చివరి దాకా, మన జీవితం ముగింపు దాకా, లేకపోతే రెండో రాకడ దాకా, యేసు వచ్చేదాకా, అప్పుడు దాకా కొనసాగిస్తున్నాడు. ఇంత ప్రయాసం మన పట్ల దేవుడు పడుతున్నాడు కదా. So as we bow down to worship the Lord today, let us remember the plan that the Lord has for us, and the continuing of the good works that He has started in us. సో మనందరం కూడా ఒకసారి తలంచుకొని మనం ఆ దేవుడు మనలో ప్రారంభించిన ఆ సత్క్రియ కొనసాగించాలని, మనల్ని దేవుడు చివరి దాకా చేయి వదిలిపెట్టకుండా నడిపించాలని కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం వచ్చి దేవుడు ఆల్రెడీ ఆ పని మన కోసం చేస్తున్నందుకు దేవుని స్తుతిస్తూ దేవుడిని ఆరాధించుకుందాం ఈ టైంలో. So let us bow down and ask the Lord that He continue the work that He has started, good work that He has started in us, and also praise Him that He has been doing that in our lives. సో మనం ఎంత మంచి దేవుని కలిగి ఉన్నామంటే దేవుడు మనల్ని మనం గ్రహించినా గ్రహించకపోయినా మన కోసం ఆయన చాలా పనులు వెనకాల చేస్తున్నాడు అనమాట. So such a good God that we have is that even if we recognize it or we don't, that He has been doing a lot of things for us behind us as well. ఎట్లా తల్లిదండ్రులు ఒక బేబీని కన్న తర్వాత బేబీని దాన్ని పోషించి పెద్ద చేసి పరామరించి ఒక పిల్ల దాకా ఒక మంచి చేతిలో, అమ్మాయి అంటే అమ్మాయిని ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టాలనుకుంటారు, అబ్బాయి అంటే ఒక మంచి పెళ్లి చేసి సెటిల్ చేయాలనుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్ యొక్క మనస్తత్వం అది. ఎందుకంటే వాళ్ళు కని పెంచి పెద్ద చేసి, ఇంకా చూస్తాను పేరెంట్స్ కొంతమంది పిల్లలు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ దగ్గర ఆడిస్తా వాళ్ళని కాపాడు, ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు, చనిపోయేదా హెల్ప్ చేస్తుంటారు వాళ్ళు పేరెంట్స్కి. So parents struggle a lot to help the child in everything that they want the child to achieve and sometimes till however possible till their death as well. అయితే దేవుడు కూడా అదేలాగా మనల్ని రక్షించడం మాత్రమే కాదు, దాని తర్వాత కూడా వెనకాల నుంచి మనకు సాయం చేస్తూ మనల్ని ఎట్లా పైకి తీసుకురావాలి, ఎట్లా వీడిని రిఫైన్ చేయాలి, ఎట్లా వీడిని సరిదిద్దాలా, ఎట్లా వీడిని ఏం చేయాలి, దాన్ని ఏమంటారు దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు కదా, ఎట్లా మనల్ని శిక్షణలో పెట్టాలా అని చెప్పి దేవుడు ఒక పెద్ద ప్రణాళిక కలిగి మన పట్ల పనిచేస్తూ ఉంటాడు అనమాట. మనం దానికి సహాయించరా. So the Lord has not just saved us, but He has been looking out to how to correct us, to sanctify us, to put us in the right path, and He has had a plan for all of this. లోకపరమైన తల్లిదండ్రులే మన పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు, so when worldly parents can have such an extensive plan for us, వాళ్ళని సృష్టించి వాళ్ళలో ఈ ప్రేమని పెట్టిన దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది మన మీద. So imagine the kind of love that the Lord who created all of them and would have for us. ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే బైబిల్ చాలా చోట్ల బయలుపరచబడింది ఆ ప్రేమ. ఇక్కడ ఈ యాంగిల్లో ఇక్కడ చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే దేవుడు మనలో సత్క్రియను ప్రారంభించి మనల్ని చివరి దాకా బ్లేమ్లెస్గా మనల్ని ఉంచాలని చెప్పి ఎంతో ప్రయాసపడుతూ మన కోసం దేవుడు మన కోసం ప్రయాసపడుతూ పనిచేస్తున్నాడు వెనకాల నుంచి.
So the Bible reveals to us in a lot of circumstances the love of God, but in this circumstance, it shows us His love in the good work that He is continuing in us. సో అలాంటి దేవుడిని మనకి అంత గొప్ప దేవుడిని మనం ఈ సమయాన ఆరాధించుకుందాం. అందరం కూడా Let us worship the Lord for His greatness, for what He is doing in our lives. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరం కూడా చిన్నగా ఒక లైన్ చెప్పినా సరిపోతుంది. మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించుకుందాం. Let us all close our eyes and worship the Lord wholeheartedly, even if it is with a single line. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. May the Lord bless this word.